ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. జీవితంలో ఏ పరిస్థితులలోనైనా మన జీవితాన్ని నిలవబెట్టుకోవటానికి, ఏ పరిస్థితులతోనైనా మన జీవితంలో పోరాడటానికి, సవాళ్ళ మధ్యలో కూడా మనము క్షేమముగా నడిచిపోవటానికి, మనకు వ్యతిరేకంగా వీచేటటువంటి గాలులలో మనము ధైర్యంగా నిలబడటానికి అవసరమైనటువంటి 3 విషయాలను దేవుడు ఇక్కడ యెహోషువతో మాట్లాడుతూ అదే విషయాన్ని మనకు కూడా తెలియచేస్తున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో దేవుడు 3 విషయాలను అక్కడ యెహోషువకు తెలియచేశాడు. 1 నీవు నిబ్బరం కలిగి ఉండు, 2 జాగ్రత్తగా ఉండు, 3 ధైర్యముగా ఉండు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే, యెహోషువ చాలా యుద్ధాలు చేయవలసి ఉంది. యెహోషువ చాలా భారమైనటువంటి పనిని చేయవలసి ఉంది. వాటన్నిటినీ కూడా చేయటానికి ఈ 3 అవసరం. యెహోషువకే కాదు, ప్రతి జీవికి, ప్రతి జీవితానికి కూడా ఈ 3 అవసరమని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో నీ పరిస్థితులను మార్చుకోవటానికి నిబ్బరమైనటువంటి మనస్సు, జాగ్రత్తతో కూడినటువంటి జీవితం, ధైర్యముగా ఎదుర్కొనేటటువంటి విధానం, ఈ 3 కూడా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములని మాటల చేత బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి నిబ్బరమైనటువంటి మనస్సును, జాగ్రత్తగా ఉండే గుణాన్ని, ధైర్యముగా ఉండే పరిస్థితులను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.